నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉంటారా లేక కేటీఆర్కు ఛాన్స్ ఇస్తారా? రేవంత్ సీఎంగా ఉంటే అసలు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండగలడా? కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావడమే డౌటా? ఇక ప్రతిపక్ష నేతగా కేటీఆరేనా? కేసీఆర్ లోక్సభకు వెళ్ళనున్నారా? ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పనున్నారా? గజ్వేల్లో రాజీనామా చేయనున్నారా? గజ్వేల్లో కవితకు ఛాన్స్ ఇవ్వనున్నారా? టేక్ ఏ లుక్. రాజకీయాన్ని జూదంతో పోల్చుతారు కొంతమంది మేధావులు. పరమపద సోపాన పటంలో పైదాకా వెళ్లిన పెద్ద పాము మింగితే కిందికి జారిపడ్డట్టు రాజకీయం కూడా అంతే అంటారు రాజకీయ పరిశీలకులు. రాజు కింకరుడు అవుతాడు, కింకరుడు రాజు అవుతాడు అనే సామెత రాజకీయాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. 10 ఏళ్లు సచివాలయానికి వెళ్లకుండానే పరిపాలన సాగించారు కేసీఆర్. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అనే రీతిలో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపారు కేసీఆర్. అప్పటి వరకు సీఎం అధికార నివాసం కాదని తన సొంత మార్కు ఉండే విధంగా ప్రగతి భవన్ పేరుతో ప్రత్యేకంగా ఒక సౌధాన్ని నిర్మించుకుని అక్కడ నుంచే పాలన చేశారు. పాత సెక్రటేరియట్లో పాదం మోపనని శపథం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన పాత సెక్రటేరియట్ను కూల్చి కొత్తగా తన ఇష్టమైన డిజైన్తో మరొకటి నిర్మించుకున్నారు. ఇవన్నీ చూస్తే కేసీఆర్కు ఆత్మాభిమానమని కొంతమంది, కాదు ఈగో అని ఇంకొంతమంది వ్యాఖ్యానాలు చేశారు. అందుకే పోలింగ్ సరళి ముందుగానే పసిగట్టిన కేసీఆర్ పోలింగ్ ముగిసినప్పటి నుంచి మీడియా ముందుకు రాలేదు. పోలింగ్ సరళిపై విశ్లేషించడానికి, ఫలితాలపై స్పందించడానికి కూడా మీడియా ముందుకు రాలేదు. రాజీనామా లేఖను కూడా గవర్నర్కు స్వయంగా ఇవ్వలేదు. ఇంతకాలం గవర్నర్తో గొడవపడ్డారు. ఇప్పుడు పదవి పోయింది. ఈ క్రమంలో గవర్నర్ ముందుకు వెళ్లడం ఇష్టం లేదు. పిఏకు రాజీనామా లేఖ ఇచ్చి పంపించారు. ఆయన ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. అవమాన భారంతో అభిమానాన్ని చంపుకోలేక కేసీఆర్ నిశ్శబ్దాన్ని పాటించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతగానైనా ఉంటారా అంటే అది కూడా జరిగే సూచనలు కనబడ్డం లేదు. 10 ఏళ్లు అధికారం అనుభవించిన తర్వాత 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే కేసీఆర్తో కాని పని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇప్పుడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యమంత్రి హోదాలో 10 ఏళ్లు శాసనసభను శాసించిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పుడు సభలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ ఆ పని చేయగలరా అంటే ఆయన గురించి తెలిసిన వారెవరూ అది జరగదని అంటున్నారు. గతంలో ఈటెల రాజేందర్ను పార్టీ నుంచి బయటకు పంపివేసిన తర్వాత ఆయన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చారు. అసెంబ్లీలో ఈటెల రాజేందర్ను చూడకూడదని కేసీఆర్ అనుకున్నారని అప్పట్లో టాక్. అందుకే ఈటెలను సస్పెండ్ చేశారని కూడా చెబుతారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తాను తేలికగా తీసిపడేసిన రేవంత్ రెడ్డి సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఎదురుగా ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి సిద్ధపడకపోవచ్చని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కామారెడ్డిలో ఓడిపోయినప్పటికీ గజ్వేల్ నుంచి కేసీఆర్ విజయం సాధించారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికైనా అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ దీనికి ముందే రాజీనామా చేసేటట్లు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గజ్వేల్కు రాజీనామా చేసి రాబోయే లోక్సభ ఎన్నికలలో మెదక్ నుంచి బరిలో దిగనున్నారని సమాచారం. ఇదే జరిగితే రాబోయే లోక్సభతో పాటు గజ్వేల్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. అప్పుడు కేసీఆర్ తన కుమార్తె కవితను గజ్వేల్ నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా కేటీఆర్ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ సభకు రాకుండానే నడిపించారు. ఆయన రాని సమయంలో కేటీఆర్ ఆ బాధ్యత తీసుకునేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా, ప్రతిపక్ష నేతగా కేటీఆర్ వ్యవహరించాల్సిన పరిస్థితి రావచ్చు అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అసెంబ్లీలో పార్టీని నడిపే బాధ్యతలను కేటీఆర్కు అప్పగిస్తారా అనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే
కేసీఆర్ ఫైటర్ అని, కీలక సమయంలో బాధ్యత నుంచి తప్పుకోరని కొందరు చెబుతున్నారు. మరో 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న సమయంలో కేసీఆర్ కాడి పడేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ దారుణ పరాజయాలు చవిచూడాల్సి వస్తుందని కొంతమంది నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే ప్రతిపక్ష నేత పదవిని కేటీఆర్కు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్కు అప్పుడు సమయం కూడా ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు పన్నే అవకాశం కూడా ఉంటుందనేది విశ్లేషకుల భావన. దీంతో కేసీఆర్ లోక్సభకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఉంటేనే జాతీయ నేతలతో సమాలోచనలు జరిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు కేసీఆర్ వయసు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఒకవైపు అధికార పక్షంలో యువనేత రేవంత్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఢీకొనాలంటే అంతగా వాగ్ధాటి ఉండకపోవచ్చు. వయసు పెరిగే కొద్దీ వాగ్ధాటి తగ్గుతుంది. 5 ఏళ్లు ఇదే వాగ్ధాటి ఉండకపోవచ్చు. అదే కేటీఆర్ అయితే మంచి వాగ్ధాటితో పాటు 3 భాషలను అనర్గళంగా మాట్లాడడమే కాకుండా రేవంత్ను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఆయనకి ఇప్పుడు సీఎం అనే కవచం లభించే అవకాశం ఉంది. అది లభిస్తే రేవంత్ ఎలా రాజకీయం చేస్తారో అంచనా వేయడం కష్టం. బీఆర్ఎస్ చేసిన రాజకీయాలతో తీవ్రంగా వేధింపులకు గురైంది రేవంత్ రెడ్డినే. ఆయన పగ తీర్చుకోవాలనుకుంటే చేసే రాజకీయం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదన్న వాదన బీఆర్ఎస్లోనే వినిపిస్తోంది. దీంతో కేటీఆర్నే శాసనసభాపక్ష నేతగా చేయాలని పార్టీలో కూడా ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మంచి వాగ్ధాటి, పటిమ కలిగిన హరీష్ రావు కూడా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిమితులు హరీష్ రావుకు ఉండడంతో ఆ పదవికి హరీష్ రావును నియమించే పరిస్థితి కనబడ్డం లేదు. హరీష్ రావు కేటీఆర్ మాదిరి ఇంగ్లీష్ భాషలో గట్టిగా వాదించే పరిస్థితి లేదు. కొన్ని విషయాలలో అసెంబ్లీలో వివరించడానికి భాష కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ కోణంలో చూసినా కేటీఆర్కే ఛాన్స్ ఉందనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కూడా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించగలరని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. దీంతో పార్టీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కేటీఆర్కు అసెంబ్లీలో బీఆర్ఎస్ లీడర్గా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. వారందరూ కేసీఆర్ ప్రతిపాదనను అంగీకరించినట్టు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయపథంలో నడిపించారు. దాంతో ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కబోతోంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్పై పోరాటం చేసి పార్టీని గెలిపిస్తే సులువుగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ఎల్పీ లీడర్గా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ భవిష్యత్తు కారణాల రీత్యా ఆయనకు ఆ అవకాశం రాకపోవచ్చని చెబుతున్నారు. 100% కేటీఆరే శాసనసభాపక్ష నేత అవుతారు. ఈ విషయంలో ఎలాంటి వ్యతిరేకత పార్టీలో కనబడలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఏ జాతీయ కూటమిలో లేదు. పార్టీ పేరు మార్చి దేశవ్యాప్తంగా ఆ పార్టీని విస్తరించాలని కన్న కలలు మధ్యలోనే ఆగిపోయాయి. కేవలం కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రమే పర్యటించారు. ఆంధ్రాలో కమిటీని వేశారు. అవి కూడా అంత యాక్టివ్గా లేవు. ఇప్పుడు అక్కడ కూడా ఆదరణ ఉండకపోవచ్చు. దీంతో ఢిల్లీలో మకాం వేసి ఏదో ఒక కూటమిలో చేరడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల అనంతరం కేసీఆర్ ఏదో ఒక కూటమిలో చేరక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. ఎంపీగా ఢిల్లీలో ఉండి తనయుడికి సలహాలు ఇస్తూ కేంద్రంలో జాతీయ పార్టీలతో సన్నిహితంగా ఉండడానికే మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత తక్కువ కాలమే అసెంబ్లీలో కొనసాగారు. సొంతగా పార్టీ పెట్టిన తర్వాత 2001లో టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 2004 వరకు కొనసాగారు. తర్వాత 2004లో
సిద్దిపేట అసెంబ్లీ స్థానంతో పాటు కరీంనగర్ ఎంపీగా కూడా పోటీ చేసి విజయం సాధించారు. నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. అప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. నాటి నుంచి 2014లో సీఎం అయ్యే వరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. దాదాపు 10 ఏళ్లు ఎంపీగానే ఉంటూ పోరాడారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా కాకుండా రావడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం నేతలు పోటీ పడితే బీఆర్ఎస్లో మాత్రం ఆ పార్టీ శాసనసభ నేత ఎవరనే దానిపై చర్చ జరుగుతుండటం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో త్వరలోనే తెలియనుంది. ఏది ఏమైనా ఇప్పటికీ పార్టీలో కేసీఆరే సుప్రీం. కేసీఆర్ మాటను కాదనే దమ్ము ఎవ్వరికీ లేదు. ఆ సాహసం కూడా చెయ్యరు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిందే. బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.